హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు ఒక మంచి రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే రొయ్య పొట్టి కారప్పొడిని అయితే చూపించబోతున్నాను. చూడండి, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని కడగటానికి చాలా కష్టపడాలి. ఒక 20 టైమ్స్ అన్నా కడిగాను. ఎన్నిసార్లు కడిగినా ఇసుక వస్తూనే ఉంటుంది. ఈ విధంగా క్లీన్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అలాగే దానికోసం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని కారప్పొడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని దాంట్లో ఒక 20-25 ఎండుమిర్చి, అంటే కారానికి తగ్గ ఎండుమిర్చి, అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు అయితే వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా తడి లేకుండా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ కారప్పొడి మామూలు కారప్పొడి కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్స్లో తినొచ్చు, రైస్లో తినొచ్చు, ఎలాగైనా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మనం ఉంచుకుంటే 2 months దాకా కూడా ఇది ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ ఆరబెట్టిన రొయ్య పొట్టునైతే వెయ్యాలి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని కడగటాకైతే నా చేతులు పడిపోయినాయి అనుకోండి. తినటం ఈజీయే. ఇది మా ఇంట్లో ఈ వీడియో పెట్టేదానికంటే ముందే అయిపోయింది. దీంట్లో కల్లుప్పు, అలాగే ఒక 20-30 వెల్లుల్లిపాయలు అయితే వేసాను. దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన రొయ్య పొట్టునైతే వేయాలి. ఈ మొత్తాన్ని మిక్సీ వేసి దీన్ని చల్లారనివ్వాలి బాగా. దీన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కువ రోజు వస్తుంది. అంతదాకా ఉండేవారంటారా? సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.